బడ్జెట్ కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిందని ములుగు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పైడాకుల అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీకి భవన నిర్మాణాలకు నిధులు ఇవ్వకపోవడం దారుణమైన చర్యగా భావించారు. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎంపీలు ఏం సాధించారనే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వకపోవడం దారుణమని పైడాల అశోక్ విచారం వ్యక్తం చేశారు. ఎటువంటి నిధులను కూడా కేటాయించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పసుపు బోర్డుకు పంగనామాలు పెట్టింది, గిరిజన యూనివర్సిటీకి ఎగనామం పెట్టింది. విభజన చట్టాలకు పూర్తి స్థాయిలో తీరని అన్యాయం చేసిండ్రు. ఏపీకి 15,000 కోట్ల నిధులను కేటాయించి తెలంగాణకు ఎటువంటి డబ్బును ఇవ్వకుండా చేసిండ్రు. ట్రైబల్ యూనివర్సిటీ గిరిజన యూనివర్సిటీకి 211 ఎకరాల భూమిని అప్పజెప్పగా కనీసం వాటి భవన నిర్మాణాలకు ఎటువంటి నిధులను కేటాయించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇక్కడ తెలంగాణలో ఐఐటి, ఐఐఎం, నవోదయ స్కూళ్ళకు కూడా ఎటువంటి నిధులను కేటాయించలేదు. పూర్తి స్థాయిలో ఎటువంటి నీటి పారుదల శాఖకు కానీ, రోడ్ల నిర్మాణానికి, వెనుకబడిన జిల్లాలకు ఎటువంటి నిధులను కేంద్ర ప్రభుత్వము తెలంగాణకు నిధులను కేటాయింపులో వివక్షత చూపించిందని మరొకసారి తెలియజేస్తున్నాం. 8 మంది ఎంపీలను గెలిపించి 2 కేంద్ర మంత్రులుగా ఉండి వారు ఎటువంటి నిధులను తెలంగాణకు తీసుకురాలేదు.